కందుకూరు నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి గత 2 దశాబ్దాలుగా ఎందుకో తెలుగుదేశం పార్టీకి అయితే కొంత మైనస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఏ విధంగా చేశాడో అయితే మర్డర్లు అనేవి లేవు, కానీ ఈ ప్రాంతంలో అంతకంటే ఎక్కువ అరాచ్మెంట్ చేసిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గ ప్రజల్ని. ఈ నియోజకవర్గం పరిస్థితి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు కందుకూరు మున్సిపాలిటీలో ఇంత పాపులేషన్ ఉంటే ఈ రోజు డంపింగ్ యార్డ్ లేదు. ఊరక కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ఏక్యానం మాటలు చెప్పడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడంతోనే ఈ 20 సంవత్సరాల జర్నీ జరిగిందే కానీ ఎటువంటి సమస్యలు ఇంకా ప్రజలు ఫేస్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్ ఐడియా ఉందండి? మీ నియోజకవర్గంలో ఇళ్ల మధ్యలోనే కనీసం అసలు డ్రైనేజీలకి పేరుకుపోయి ఉన్నాయి. మామిడి తోట 5 సంవత్సరాల మామిడి తోటని కొట్టేయించి జగనన్న కాలనీకి ప్లాట్లు వేశారు. మరి అటువంటి తరుణంలో రిపీటెడ్గా ఆయన ఎలా గెలుస్తారు? ఈ కందుకూరు ప్రాంతానికి ఏం చేశారు? ఒక్క పని. తెలుగుదేశం పార్టీలో ఏమైనా సరే అంతర్గతంగా కుమ్ములాటలు ఏమైనా ఉన్నాయా? నాకు అందరూ కూడా ఎవరైతే వైసీపీలో అసమ్మతి ఉందో ప్రతి నాయకుడు నాతో టచ్లో ఉన్నాడు. మహేందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా మహేందర్ రెడ్డిని ఓడియడమే మా ధ్యేయం అని చెప్పి. మీ మీద ఎన్ని అక్రమ కేసులు నమోదయ్యాయి? కేసులకు భయపడే వాళ్ళం కాదు, దానికోసం మేము రాలేదు. ఒక నియంత ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనం తెలుసుకోవాలి. నారా లోకేష్ గారి యువగళం యాత్ర మీ ప్రాంత ప్రజల్లో ఏ విధమైన స్పందన వచ్చింది? బ్రహ్మాండమైన జోష్, భారీ కన్వీని విధంగా తప్పకుండా ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఇంటూరు నాయకులుగా ఉంటాడు. 2024 తర్వాత మా నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న యువకుడు ఖాళీగా ఉండకూడదు అనేది కాన్సెప్ట్. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను విప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి ఏ విధంగా ఉంది అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు. సరే, తప్పేమీ కాదు. అయితే ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, జంబ్లింగ్ ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఇటు చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్వేలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేనకే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి మాత్రం విజయానికి చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. దానికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు. అయితే అటువంటి నియోజకవర్గాల్లో గత 2 దశాబ్దాలుగా విజయం అనేది ఊరిస్తూనే ఉంది, కానీ సొంతం చేసుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. మరి ఈసారైనా సరే విజయం సాధిస్తుందా లేదా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ జెండా ఎగరవేస్తామని చెప్పేసి టీడీపీ అభిమానులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? అదేనండి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారి దగ్గర మనతో ఉన్నాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం ప్రసాద్ గారు. సార్, బాగున్నారా? బాగున్నాం. సో ముందుగా నాగేశ్వరరావు గారు, నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాను. యాక్చువల్లీ ఏంటి అంటే, కందుకూరు నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి ఇందాక నేను చెప్పినట్లు ఇంట్రోలోనే గత 2 దశాబ్దాలుగా ఎందుకో తెలుగుదేశం పార్టీకి అయితే కొంత మైనస్ ఉంది. సో అటువంటి సమయంలో కత్తి మీద సాములాగా మీలాంటి యువకులను తీసుకొచ్చి పార్టీ ఇన్ఛార్జిని చేసింది. సో ఏంటి దాని వెనకాల ఉన్న ఉద్దేశం చెప్పండి. ఒకటి ప్రసాద్ గారు, కందుకూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ చాలా బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ. ఓకే. సేమ్ టైం మీరు చెప్పినట్లు గత 20 సంవత్సరాలంటే 2 దశాబ్దాల నుంచి ఓడిపోతూ వస్తుంది. దానికి రకరకాల కారణాలు, రకరకాల ఇబ్బందులు అవన్నీ చూసాం. కానీ రేపు 2024లో తెలుగుదేశం పార్టీ కందుకూరులో 200% తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. దీంట్లో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. ఏంటి మీకు ఆ ధీమా రావడానికి గల కారణం ఏంటంటారు? నేను ఒకటే చెబుతున్నాను ప్రసాద్ గారు, నాకు 20 months అయింది ఇన్ఛార్జ్ ఇచ్చి. ఒక యువకుడుగా పార్టీ నన్ను నమ్మి, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నాకున్న చిన్న బ్యాక్గ్రౌండ్తో నన్ను నమ్మి మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ నన్ను నమ్మి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత
తెలుగుదేశం పార్టీని ఏ విధంగా పరిగెత్తించానో మీరు గ్రౌండ్లో మీరు చూశారు. మీ ఛానల్ కూడా గ్రౌండ్లో ఈ మధ్య పబ్లిక్ టాక్ చేసాం, వస్తా దాని గురించి కూడా వస్తాను, చెప్పండి. గ్రౌండ్లో ఒక్కరోజు కూడా నేను హైదరాబాద్ పోయినా కూడా ఒక్కరోజు కంటే 2 రోజులు నేను ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నా కూడా 1 మంత్లో కనీసం 25 రోజులు నియోజకవర్గంలోనే ఉండి 92 పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా పోయాను. నేను తొక్కన గడపలేదు, తిరగని విలేజ్ లేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు. ఏ పేదవాడైనా నా దగ్గరికి నేరుగా వచ్చి స్వతంత్రంగా నా భుజం మీద చేసి ఫోటోలు తీసుకుంటారు. అంటే నేను అంత ఫ్రీగా వాళ్ళలో కలిసిపోయాను. వాళ్ళు కూడా నన్ను అట్లానే ఆశీర్వదించారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను యాక్సెప్ట్ చేశారు. రేపు 2024లో తప్పనిసరిగా ఆ రిజల్ట్ అంతా రేపు 2024 ఎలక్షన్లో తప్పకుండా చూపిస్తారు. సరే, తెలుగుదేశం పార్టీ అనగానే సాధారణంగా సంక్షేమానికంటే కూడా అభివృద్ధి వైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు, ఇది మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటిది ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అనేది మరి 4 పర్యాయాలు గెలవని క్రమంలో ఈ నియోజకవర్గం పరిస్థితి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ గెలిచింది ఇక్కడ. అవును, 99 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలా లేవు. 2004 నుంచి కంటిన్యూషన్ ఓడిపోతా వస్తాం. ఈ క్రమంలో ఇక్కడ ఒకే కంటిన్యూషన్ మధ్యలో 2019లో ఆయన పోటీ చేయలేదు, వేరే వైసీపీ గెలిచారు, తర్వాత మన పార్టీలోకి వచ్చారు. అది ఈ 4 పర్యాయాలు కూడా అంతకుముందు 89 to 94 4 పర్యాయాలు గెలిచి కూడా ఈ నియోజకవర్గంలో ఈరోజు కూడా ఎక్కడ అసలు మౌలిక వసతులు అనేవి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి పోతే ఆ గ్రామంలో ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళనే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. నేను అదేమంటే అది చేశాను ఇది చేశాను అని చెప్పడానికి ఊరక మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాదు. గ్రౌండ్ లేకపోతే మాకు మేజర్ పంచాయతీలు ఉలవపాడు పంచాయతీ ఒకటి, గరేడ్ పంచాయతీ, గుడ్లూరు పంచాయతీ, లింగసముద్రం పంచాయతీ, అంటే మండలం హెడ్ క్వార్టర్స్ సేమ్ టైం పెద్ద పంచాయతీలు, మేజర్ పంచాయతీ. ఆ గ్రామాల్లో పోతే ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఉన్నాడా లేడా, అసలు గమనిస్తున్నాడా, అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చూస్తున్నాడా లేదనిపించే పరిస్థితి ఉండదు. ఇళ్ల మధ్యలోనే కనీసం అసలు డ్రైనేజీలు అయితే పేరుకొని ఉన్నాయి. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది. ఇప్పుడుండే ఎవడైతే యువత ఇప్పుడు 30 నుంచి అంటే 25 to 40 మధ్యలో ఉండే యువత ఇక్కడ ఉండే నాయకత్వాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటున్నానంటే ఊరక కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ఏక్యానం మాటలు చెప్పడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడంతోనే ఈ 20 సంవత్సరాల జర్నీ జరిగిందే కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి యువత మొత్తం రేపు 2024 ఓటర్లలో ఈ కసంత రేపు 24లో చూపిస్తారు. అయితే ఇక్కడ మీరు చెప్పారు, ప్రస్తుతం మీ ఎమ్మెల్యే అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో రిపీటెడ్గా ఆయన ఎలా గెలుస్తున్నారు? ఒకటి, తెలుగుదేశం పార్టీలో ఏమైనా సరే అంతర్గతంగా కుమ్ములాటలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ రిపీట్గా గెలుస్తున్నారనే దానికి నేను క్లియర్గా చెబుతున్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా రిపీట్గా గెలుస్తుంటే ఎంచేపటికి మనం ఇంతకుముందు మన పార్టీ మనం ఏదో ఒక మూడ్లో పోయాం. ఇప్పుడు దాకా నీకు 4 పర్యాయాలు అధికారంలోకి వచ్చావు, గెలిపించారు ఇక్కడ ప్రజలు. నువ్వు ఈ కందుకూరు ప్రజలకు ఏం చేయలేదని చెప్పి నేను గ్రౌండ్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేశా. ప్రజల్లో ఉంది వాస్తవంగా, దాన్ని ఇంకా మోటివేట్ చేసి ఈ ఎమ్మెల్యే వాళ్ళని చైతన్యపరిచాం. ఎక్కడ పోయిన మహిళలతో సహా ఈ మురికి కాలువలు. ఆ రోజు మొన్న 2014 9 to 14 ఆయన మున్సిపల్ మంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిగా ఉండి ఈ కందుకూరు ప్రాంతానికి ఏం చేశాడు? ఒక్కటి నేను చేశానని చెప్పుకునే గుర్తింపు ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఉందా? మంత్రిగా చేసినా కానీ ఆ నియోజకవర్గంలో నీవు 2014 ముందు 2009 to 14 మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో నీకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని కందుకూరు ప్రజల్లో ఏమన్నా నువ్వు చేసావా? కందుకూరు నియోజకవర్గానికి ఏదైనా చేసావా? ఐడెంటిటీ ఉందా? ఈ కార్యక్రమం నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పేది ఏదైనా ఉందా? ఏదైనా చేస్తే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఏదైనా చేస్తే డెవలప్మెంట్ ఉంది. కానీ నువ్వు చేసింది ఏంది? ఒక్క వర్క్ నేను కందుకూరు శాశ్వతంగా ఒక్కటి చేశానని చెప్పే పరిస్థితి ఉందా ఈ రోజుకి? ఏదీ లేదు. తప్పనిసరిగా అదేవిధంగా మేము కూడా మా పార్టీ కూడా ఆయన చేసిన తప్పుల్ని మనం చెప్పలేకపోవడంలో మనం కొంచెం వెనకబడ్డాం. దాంట్లో
అతను ప్రతి ఎలక్షన్ టయానికి ఏదో గొడవలు సృష్టించడం, ఆ గొడవలు మనం లాగడం, దాంట్లో మనం బలి అయిపోయామే. కానీ ఓకే, అతను ఎలక్షన్ వచ్చేలా గొడవలు చేస్తున్నాం అనే దాంట్లో మనం ట్రాప్ లో పడిపోయారు. ట్రాప్లో పడిపోయాం. అది అక్కడ ఉండే ఆ వాతావరణాన్ని బట్టి ఏదో గొడవ జరగడం అది జరిగి సక్సెస్ఫుల్ అయ్యాడే. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా ఒక ఉపాధి అవకాశాలు కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, టౌన్ డెవలప్మెంట్ కానీ, మామూలుగా రూరల్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు యువత 10th క్లాస్ చదువుకున్న లోపున్న ఒక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే యువత ఉన్నారో మొత్తం మేస్త్రుల పనికి పోవాలి. అయితే ఇక్కడ నేను మొన్న మా టీంని గ్రౌండ్ వర్క్ పంపించినప్పుడు ఒక కొత్త రకమైన మైండ్ గేమ్ కూడా విన్నాను నేను. ఏంటి అంటే, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఆయన అనుచరులే చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలి అని అనుకున్నారట. సో అనుకున్న సమయంలో నేను టీడీపీలోకి వచ్చేద్దామని చెప్పేసి ఆయన ఒక గేమ్ వేసేస్తే, దానికి వాళ్ళందరూ ఇదేంటి మేము ఆయన గురించి ఇటు వచ్చేస్తుంటే మరలా ఈయన ఇటు వచ్చేస్తే మేము అటెందుకు వెళ్తామని వచ్చేసి వాళ్ళు అక్కడ అంటే వీళ్ళని వెళ్ళనీయకుండా ఆపడానికి ఇది ఒక మైండ్ గేమ్ ఆడారు అనేది కూడా పబ్లిక్లో ఉందని చెప్పేసి మా టీం చెప్పారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రసాద్ గారు, ఈ మైండ్ గేమ్లన్నీ కందుకూరు ప్రజలు తెలుసుకున్నారు. ఓకే, ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు. నీ దగ్గర వ్యూహాలన్నీ అయిపోయినాయి. అన్ని నీ దగ్గర ఉన్న వ్యూహాలన్నీ కందుకూరు ప్రజలకు నేను ఎడ్యుకేట్ చేశాను. ఆ వ్యూహాలన్నిటికీ ఫుల్ స్టాపే. తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నానని చెప్పి నాకు ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే వైసీపీలో అసమ్మతి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మధ్య ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళ గృహంలో సమావేశం అయ్యారు. రకరకాల రహస్య సమావేశం, బహిరంగ సమావేశం, ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మహేందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా మహేందర్ రెడ్డిని ఓడియడమే మా ధ్యేయం అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. పార్టీ పరంగా, వ్యక్తిపరంగా మహేందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఓడిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సేమ్ టైం తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి మీరు వస్తున్నానని చెప్పారు. అయితే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, మనం మాట్లాడకూడదు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 89 నుంచి కొన్ని గ్రామాల్లో నిద్రపోకుండా ఆ గ్రామాల్లో గొడవలు, కొట్లాట్లు, పోలీస్ కేసులు, ఎన్ని అరాచ్మెంట్ ఈ 30 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఏ విధంగా చేశాడో, అయితే మర్డర్లు అనేవి లేవు కానీ ఈ ప్రాంతంలో అంతకంటే ఎక్కువ అరాచ్మెంట్ చేసిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గ ప్రజల్ని. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని రెవెన్యూలో ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఇంకొక పొలాల దగ్గర ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఏదో పేపర్ వర్క్లు తీసుకొచ్చి ఆయన కంట్రోల్లో పెట్టుకొని టౌన్లో ల్యాండ్స్ ఉన్న దగ్గర, ఆ రోడ్ల దగ్గర ఏదో ఒక విధంగా నానా విధంగా ఒక ఎంపీపీ, లింగసముద్రం ఎంపీపీ, మాజీ ఎంపీపీ, ఒక మహిళ వాళ్ళ రెవెన్యూ చిన్న చిన్నవి ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, నీకు లేవా, మీ నాయకులకు లేవా అంటే వాళ్ళని పర్సనల్గా తీసుకొని వాళ్ళని తెలుగుదేశం పార్టీలో పనిచేయకూడదని నా దగ్గరకు వస్తే మాపి, లేకపోతే వాళ్ళని అరాచ్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ వాళ్ళని, ఆర్డీఓ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ విధంగా రూలింగ్ గవర్నమెంట్లో ఎంఆర్ఓ ఆర్డీఓని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అది పెద్ద పని కాదు. అది సమాజం దాన్ని మెచ్చుకోవాలి. మనం చేసే కార్యక్రమం అంటే ఈ కందుకూరు నియోజకవర్గం క్లియర్. ఓకే, నువ్వు ఆ విధంగా చేయడం నేను తప్పని అనడం లేదు. కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో మున్సిపాలిటీలో ఏ అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో ఆ గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తాన్ని ఆక్యుపై చేసేసి ఫినిషింగ్ వేయిస్తే నేను ఒప్పుకుంటాను దానికి. ఆ విధంగా లేకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ల్యాండ్స్ ఉంటే వాళ్ళ ల్యాండ్ అక్వైర్ చేసి, ఒక గుడ్లూరులో ఒక బీసీ సోదరుడు మనం చెబుతా ఉన్నాడు, మామిడి తోట 5 సంవత్సరాల మామిడి తోటని కొట్టేయించి జగనన్న కాలనీకి ప్లాట్లు వేశారు. అంటే ఎంత జెండాలు పాతారు ఎక్కడో, అంటే ఎంత దుర్మార్గులకు ఆలోచన వస్తుందో ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మర్చిపోయారు అనుకుంటున్నారేమో. తప్పనిసరిగా నేను ఆ పెద్ద ఆయనకు 60 సంవత్సరాలు, నా 3 ఎకరాల పొలం, అది మళ్ళీ జగనన్న లేఅవుట్ వేసి ప్రజలకు పంచారా, అది కూడా లేదు. ఈరోజు ఉపయోగం అతను ఏమైతే అతను 3 ఎకరాల మామిడి తోట నాశనం చేసి మీరు ఏం చేశారు దాంట్లో అంటే మీ మనస్తత్వం ఎంత క్రూరమైన మనస్తత్వం ప్రజలందరికీ చెబుతాను. ఓకే, ఆల్రెడీ తెలుసుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే పొలాలు కొట్టేస్తారా మామిడి చెట్లు అంటే ఇంకా అసైన్ ల్యాండ్ లేవా ఈ నియోజకవర్గంలో, వేరే ల్యాండ్ ఇవ్వడానికి లేదా అంటే ఎంత దారుణమైన మనస్తత్వం వాళ్ళది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే రోజులు తెలుగుదేశం పార్టీ వస్తానని ఆయన చెప్పుకున్నాడేమో నాకు తెలియదు. నేను అది ఒక మైండ్ గేమ్ లాగా వాళ్ళు మైండ్ గేమ్స్ ఆగిన తెలుగుదేశం పార్టీలోకి రాదలుచుకున్న వాళ్ళు క్లియర్గా ఉన్నారు. నాతో అందరూ కూడా ఎవరైతే వైసీపీలో అసమ్మతి ఉందో ప్రతి నాయకుడు నాతో టచ్లో ఉన్నాడు. నేనే మాట్లాడుతున్నా వాళ్ళతో. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, ప్రసాద్ గారు 30 సంవత్సరాల నుంచి చూసాం మారతాడేమో, ఎక్కడా మార్పు లేదు, ఇక లేదు, ఇక అతనితో జర్నీ చేసే పనే లేదని క్లియర్గా ఉన్నారు వాళ్ళైతే. అయితే ఇప్పుడు మీ మీద ఎన్ని అక్రమ కేసులు నమోదయ్యాయండి? నా మీద 10 కేసులు పెట్టారు.
10 కేసులు దాంట్లో జియో నెంబర్ 1 ఒకటి, ఉమ్. దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ అదే కేసుని ఎస్సీ ఎస్టీకి ట్రాన్స్ఫర్ చేసి. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందండి SC. ఓకే, అంటే నేను ఒకటే అడుగుతున్నాను ప్రసాద్ గారు, కేసులకు భయపడే వాళ్ళం కాదు, దానికోసం మేము రాలేదు. తెలుగుదేశం పార్టీని ఈ కందుకూరు నియోజకవర్గంలో బలమైన పార్టీగా రేపు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు యువ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాము మేము రాజకీయాలకి. మాకు వ్యాపారాలు ఉన్నాయి, చేతైన వరకు చేసుకోగలిగే శక్తి ఉంది మా దగ్గర. మేము లోకేష్ బాబు గారి టీంలో పనిచేయడానికి ఇక్కడ ఈ పార్టీని బలం చేకూర్చేదానికి వచ్చామే, కానీ మేము ఇక్కడ ఏం ప్రశాంతమైన వాతావరణంలో రేపు కందుకూరు కొంతమంది చెబుతారు, నేను ఒకటే చెబుతున్నా, మన తెలుగుదేశం పార్టీ ఉంటే ఇక్కడ గొడవలు జరుగుతాయి డైరెక్ట్ మీకు కూడా చెప్పుకుంటారు కొంతమంది తిరిగి. 2024 తర్వాత ప్రశాంతమైన కందుకూరు ఎక్కడ ఒక పల్లెటూరులో ఏ విధమైన నిశ్శబ్దంగా ఉంటుందో అదే విధంగా నేను వ్యాపారాలు నాకు అలవాటు ఉన్నాయి, అదే వాతావరణం కందుకూరులో ఉంటుంది. ఎక్కడ ఏ పేదవాడికి కానీ ఏ వ్యాపారస్తుడికి కానీ నష్టం జరిగితే ఇంటూరు నాగేశ్వరరావు నేను భుజానికి వేసుకొని ఆ నష్టాన్ని నివారిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకు కూడా అదే కక్షపూరిత చర్యలు కానీ ఏ ఉండవు, ఎలాంటి వాతావరణం ఘర్షణ వాతావరణం అనేది కనపడకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సో మంచిది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు మీ యువ నాయకుడు ఏదైతే లోకేష్ గారు అన్నారు కదా, ఎన్ని కేసులు ఉంటే మీకు అంత ఇదే అని చెప్పేసి బెనిఫిట్ లాగా. ఇక్కడ ప్రసాద్ గారు ఎన్ని కేసులు ఉంటేనే కాదు, ఎవరైతే పార్టీలో ఫైట్ చేస్తారో అంటే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక నియంత ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనం తెలుసుకోవాలి. అంటే నీకు మంచి చేయడం చేత కాదు, భయపెట్టి రాజకీయం చేయాలంటే పోలీసులను అడ్డం పెట్టుకొని చేయాలంటే అది కొన్ని రోజులకే సాధ్యపడుతుంది, కానీ అన్ని రోజులు జరగవు. తప్పనిసరిగా ఇదే పోలీస్ కేసులు మళ్ళీ మీ మీద కూడా వస్తాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు కూడా మళ్ళీ ఇదే అంటే అంటే అని కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు కూడా ఒక రాయి ఇసిరేస్తే ఈరోజు నీకు దెబ్బ తగలదు, ఆ రాయి మళ్ళీ రిటర్న్ కూడా తగులుద్ది అనేది కూడా ఉండాలి. ఇప్పుడు చర్య తీసుకున్నప్పుడు ప్రతి చర్య కూడా ఉంటుంది, అంటే చెయ్యాలా అనేది రూల్ కాదు. అక్కడ మనం చేసే కార్యక్రమం పద్ధతిగా ఉండాలి ఏదైనా కానీ. అంటే మనకి సీట్లో కూర్చున్నాం మనం ఏం చేసినా చెల్లుద్ది అనేది అది ఒక లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, రెడ్ బుక్ అన్నారు, దాని తర్వాత చట్టపరమైన చర్యలు అన్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ అంటే ఏమంటున్నానంటే ఇక్కడ పోలీసు అధికారులు మా నియోజకవర్గంలో కరేడు పంచాయతీలో మట్టి తీసుకెళ్తుంటే ఆ ఊరు గ్రామ రైతులు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళా, అంటే చెరువులో మట్టి మొత్తం మంచి మట్టి అంతా వెళ్ళిపోతుంది, నీళ్లు స్టోరేజ్ అవ్వు, మీరు రాండి సార్ అంటే నేను పోతే మా మీద కేసు. అంటే వాళ్ళు ఎక్కడికి తోలుతున్నారు, మట్టి లేఅవుట్ తోలుతున్నారు. ఓకే, ఎంత ఒక మీటర్ తీసుకోవాలి, 10 అడుగులు గుంటలు చేస్తున్నారు, ఏందా ఇట్లా ఉంటే ఎట్లా రైతులు ఇబ్బంది పడతారంటే మా మీద కేసు. అది ఒక FIR నా మీద అడిగినందుకు. అంటే ఇటువంటి వాళ్ళ మీద రెడ్ బుక్ చేయకి ఏం చేయాలా? అంటే మనం తప్పు చేసింది మనం కాదు, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాడి మీద కేసు లేదు, అడిగినందుకు కేసు. అంగళంలో అదే ఇన్సిడెంట్ కదా జరిగింది. చెబుతున్నా అంటే వాళ్ళు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీకి ఎప్పుడో 40 సంవత్సరాలు పొలిటికల్ ఇండస్ట్రీ అయినా పొలిటికల్ చరిత్ర ఉంది ఆయనకి. ఆయన ఎక్కడ కూడా దుర్మార్గంగా వ్యవహరించారు. అటువంటి ఆయన వస్తుంటే అంటే టౌన్లో కూడా రాకూడదంటే అసలు ఎట్లా ఎడిపోతున్నాం? బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే కూడా దారుణమైన పరిస్థితి ఉంది. అంటే ఆ నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు 14 సంవత్సరాలు. ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంలోకి పోకూడదని షరతులు పెడితే అంటే ఎడిపోతున్నట్లు. సో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో మీ నియోజకవర్గ ప్రజలలో ఒకటి తెలుగుదేశం పార్టీ కేడరు, ఆ తర్వాత సామాన్యులు ఉంటారు, తటస్థులు. సో వాళ్ళల్లో ఎటువంటి అభిప్రాయం కలిగిందండి? నేను ఉలవపట్నంలో తిరుగుతున్న ప్రసాద్ గారు ఒక ముసలామ అట్లా ఇట్లా చూసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారయ్యా అంటుంది. ఎందుకమ్మా అటు ఇటు చూస్తానంటే నా పెన్షన్ తీసేస్తారా అని ఏడుస్తా అటు ఇటు చూసి నా పార్టీ పెద్దాం. నేను అది పార్టీని కూడా అడగలేదామని 70-75 సంవత్సరాలు వచ్చి నన్ను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తాడని ఏడుస్తా అటు ఇటు చూస్తుంది. ఏందమ్మా అంటే భయపడతా. అంటే ఒక 75 సంవత్సరాల ముసలామను కూడా భయపెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎడిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా మహిళల్లో మీరు అన్నారు కదా సానుభూతి మహిళల్లో ప్రతి మహిళలో ఉండింది. ఆ రోజు మేము ఇక్కడ ఉన్న 53 రోజులు మేము నిరసన కార్యక్రమం చేసాం. అసలు మహిళలు స్వచ్ఛందంగా బ్లాక్ బెలూన్లు వేసుకొని టౌన్ మొత్తం తిరిగారు. అంత మహిళలు అంత రోజు బాబు గారిని కొంతమంది ఏడ్చారు టీవీలు చూసి. ఆ పరిస్థితి ఉంది. అసలు కొంతమంది అయితే ఒక శాఖవరం గ్రామం పోతే మహిళలు అన్నారు, ఏమయ్యా లోపల ఏమైనా చంపేస్తారా చంద్రబాబు నాయుడు గారిని, అంత వాళ్ళ బాధ వేదన ఆందోళన అంటే అంత సానుభూతి. అంటే
ఈ దుర్మార్గులు ఏదైనా చేస్తారనే దానికి ప్రజల్లో కూడా ఉంది కదా. ఓకే. ఇంకా తర్వాత నారా లోకేష్ గారి యువగళం యాత్ర మీ ప్రాంత ప్రజల్లో ఏ విధమైన స్పందన వచ్చింది? ఒక జోష్. ప్రకాశం జిల్లా మేము మా అదృష్టంగా చెబుతా, ప్రకాశం జిల్లా స్టార్టింగ్ నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా రావడం ఫస్ట్ మా నియోజకవర్గంలోకి స్టార్ట్ అయింది. ఓకే. బ్రహ్మాండమైన జోష్, భారీ కనివిని విధంగా మా నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు చాలా హ్యాపీగా జరిగింది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. యూత్ అయితే బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎక్కడెక్కడి నుంచి మహిళలు రోడ్డు మీద రాత్రి 12 గంటలకు మా నియోజకవర్గం లింగసముద్రం 12 అయింది. 12 గంటలకు కూడా మీరు కావాలంటే విజువల్స్ చూడండి, వేలాది మందిగా నైట్ 12 గంటలకు కూడా నడిచాడు మా నియోజకవర్గంలో. వేలాది మందిగా వచ్చారు. అంటే లోకేష్ బాబు గారు కూడా ఒక మాస్ లీడర్. ఈ ఏదైతే పాదయాత్ర అయిందో ఒక మాస్ లీడర్. అంతకుముందుకు జనాలు ఏదో చెప్పేవాళ్ళు, ఆయన క్లాసు ఎక్కడో ఫారిన్లో చదువు, పక్కా మాస్ అనేది మొన్న పాదయాత్రతో పక్కా మాస్ ఇంకంతే. అయితే ఇప్పుడు ఇంటూరి నాగేశ్వరరావు గారు మీరు ఇన్ఛార్జ్ 20 నెలలు అవుతుంది అంటున్నారు కదా. సో మా వాళ్ళు పబ్లిక్ టాక్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఇంటూరి నాగేశ్వరరావు అని చెప్పేసి కొంచెం పబ్లిక్లో బాగా పేరు వచ్చిందట ఒకటి. దాని తగ్గట్టుగా మా టీంలో ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, పెద్దగా అంత ఐడియా లేదు అన్నాడు. అన్న ఆయన పేరు మస్తు చెప్తున్నారు అంటే ఎవరి పేరు రమ్మా ఏంటంటే ఏదో నాగేశ్వరరావు అంటున్నారు అన్న అంటే అప్పుడు మీరు అని చెప్పేసి నేను ఐడెంటిఫై చేశాను. ఇంతకీ ఏంటి దానిలో ఉన్న మాయాజాలం? ఇక్కడ నేను గొప్పని నేను చెప్పడం లేదు, కానీ ఈ 20 నెలల జర్నీలో నేను ఎక్కడా కూడా చిన్న ఫంక్షన్ అని కానీ ఏదైనా ఒక అకేషన్లో కానీ నిద్ర లేస్తే నేను ఉదయం 7 గంటలకు లేస్తే 12 గంటల నైట్ 12 గంటల దాకా నిత్యం ప్రజల్లోనే ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు. అది లక్ష్యం. నేను ఉదయం 7 గంటలు ఇంట్లో నుంచి బయటకు వస్తే నైట్ 11:30 12 గంటల లోపు ఇంటికి పోయి పని లేదు. ఓకే. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేకపోతే సేమ్ టైం పొలిటికల్గా ఏదన్నా పోలీస్ సమస్య వచ్చినా, లేకపోతే ఇంక ఎడ్యుకేషన్ సమస్య ఏది వచ్చినా నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతా. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను రెస్పాండ్ అవుతా, నష్టం జరిగినా కూడా నేను రెస్పాండ్ అయ్యి నా వంతు సహాయ సహకారం అందిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజులు ఏ బడుగు బలహీన వర్గాలు నన్ను నమ్ముతున్నారు, అదే బడుగు బలహీన వర్గాల కోసం తప్పనిసరిగా పనిచేస్తా. అదే రేపు నేను ఒక గ్రామానికి వెళ్తే ఒక ఎస్టీ సోదరుడు బర్త్డేకి పిలిచాడు. ఓకే. బర్త్డేకి పిలిస్తే నేను వాళ్ళ గ్రామానికి వెళ్ళా. చిన్న అన్నీ ఒక 25 హౌస్లు ఉంటాయి. పోతే వాళ్ళు ఎంత ఆప్యాయంగా నన్ను అడ్డు చేసుకున్నారంటే, వాళ్ళు అన్నారు, సార్ ఎవరు రాలేదు సార్ ఇప్పటికి మా కాలనీలోకి, ఇట్లా మీరు వచ్చారండి. నన్ను ఎంత ఆప్యాయంగా కాసేపు ఒక ½ అన్ అవర్ కూర్చుంటే ఆ పేదల్లో గడుపుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగా. ఆ తర్వాత హైదరాబాద్లో పోయి స్థిరపడ్డాను. సరే ఫైనాన్షియల్గా దేవుడు ఏదో ఆశీర్వదించిన వరకు ఉంది, హ్యాపీ. కానీ నేను పెరిగిన నేపథ్యం ఆ గ్రామంలో, మా గ్రామంలో కూడా నాకు చిన్న వయసులోనే సర్పంచ్ అవకాశం ఇచ్చారు. నేను కూడా మా గ్రామంలో కూడా నా బ్యాక్గ్రౌండ్ మీరు మా గ్రామానికి కూడా వెళ్ళినట్టున్నారు. నేనైతే ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం నా డోర్లు ఓపెన్ అయ్యి ఉంటాయి, వాళ్ళ కోసం నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తా. అదే నాకు హెల్ప్ అవుతుంది. అందుకే నన్ను నమ్ముతున్నారని చెప్పి నేను అంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాలుగా మీ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి, అంటే లేదంటే ఇన్ ద సెన్స్ పవర్లో లేదు కాబట్టి, ఎటువంటి సమస్యలు ఇంకా ప్రజలు ఫేస్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్ ఐడియా ఉందండి మీ నియోజకవర్గంలో? ప్రసాద్ గారు, ఇప్పుడు నేను టౌన్లో తిరుగుతా ఉన్నా, కంప్లీట్గా డ్రైనేజ్ సమస్య. ఎక్కడికి పోయినా డ్రైనేజ్ కుప్పలు వేసి ఉంటుంది, చెత్త ఎక్కడ పడితే అక్కడ, శానిటేషన్ మాత్రం దారుణమైన పరిస్థితి. అంటే ఈ రోజు కూడా రెయిన్ వాటర్ అదే నాలలో పోతుంది, వేస్ట్ వాటర్ అందులో డ్రైను అదే దాంట్లో పోతుంది. అంటే అవుట్ఫ్లో ఏదైతే రెయిన్ వాటర్ అవుట్ఫ్లో ఒక ప్లేస్కి, డ్రైనేజ్ ఒక ప్లేస్కి తీసుకొని పోయే పరిస్థితి లేదు. నాకు 45 సంవత్సరాలు. నేను 8th నుంచి కందుకూరులోనే చదువుకున్నా. 8th చదువుకునేటప్పుడు ఏదైతే డ్రైనేజ్ కెపాసిటీ ఉందో ఏ కాలువలు ఉన్నాయి. ఓకే. ఎక్కడ మెరుగుపరచు. నేనేమంటానంటే ఇప్పుడుండే స్థానిక శాసనసభ్యులు గారు మొన్న ఎలక్షన్లో 19 ఎలక్షన్లో 14 మధ్యలో మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. సరే మళ్ళా చేస్తాడేమోనని నేను అనుకున్నా. 19 తర్వాత 19 ఎలక్షన్లో టౌన్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పాడు.
ఈ రోజుకి లేదు. ఓకే. మొత్తం డంపింగ్ యార్డ్. అసలు ఈ రోజు కందుకూరు మున్సిపాలిటీలో ఇంత పాపులేషన్ ఉంటే ఈ రోజుకి డంపింగ్ యార్డ్ లేదు. పొడి చెత్త ఒకే ఏరియాలో ఉంటుంది, తడి చెత్త ఒకే ఏరియాలో. డంపింగ్ యార్డ్ను కూడా స్పిట్ చేయలేని పరిస్థితి. ఒక ప్లేస్ నిర్దేశించి ఆ ప్లేస్లో చెత్త మామూలుగా డ్రై ఒక చోట, తడి చెత్త ఒక చోట, పొడి చెత్త ఒక చోట వేసే పరిస్థితి సెపరేట్గా ఉండాలి. అవి ఈ రోజుకి లేదు. మున్సిపల్ మంత్రిగా ఉన్నావు నువ్వు, అసలు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? కనీసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 100 కోట్లు ఈ మున్సిపాలిటీ ఖర్చు పెట్టుంటే ఈరోజు సీఎం 20 కోట్లు లేదు, 15 కోట్లు ఇచ్చాడు, 5 కోట్లు ఇచ్చాడు. ఇది నీ చేతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి ఈ మున్సిపాలిటీకి ఒక 100 కోట్లు డబ్బులు తేలేకపోయావంటే అది ఎవరు అసమర్థత? ఇక్కడ ప్రజలు ఓట్లే కావాలి కానీ నీకు ఇక్కడ డెవలప్మెంట్ అయితే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పైకి వస్తారో. డెవలప్మెంట్ అవ్వకూడదు, వాళ్ళు అట్లానే ఉండాలి. ఇంకా అదే ఖచ్చితమైన ఆలోచన జనాలు ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రసాద్ గారు, నేను నిన్న ఆ మున్సిపల్ కార్మికులు ఏదో సమ్మె చేస్తా ఉన్నారు, వాళ్ళకి కనీస వేతనం కావాలి, వాళ్ళు ఏ డిమాండ్స్ పెట్టి నేను వెళ్ళా. వాళ్ళు చెబుతూ ఉన్నారు అంటే పక్క మున్సిపాలిటీల్లో 70 మంది 80 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదైతే స్వీపర్స్ అయితే రకరకాల. మా మున్సిపాలిటీలో 10 మంది ఉన్నారు. ఓకే. అంటే అసలు మనం పేదవాడికి వాడు ఇప్పుడు అదే పర్మనెంట్ అయితే 50,000 40,000 శాలరీ వస్తుంది. అదే పర్మనెంట్ కాదనుకో మామూలు అవుట్ సోర్సింగ్ ఏదో వాళ్ళకి ఏదో అవి వస్తాయి. అంటే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా పేదవాడికి సాయం చేయలేకపోతే ఇంక మనం ఎప్పుడు చేయాలి? అంటే వాళ్ళు ఓట్లు కావాలి, వాడు డెవలప్ అయితే వాళ్ళు మన మాట వినరనే ఒక నియంతృత్వ మనస్తత్వం ఉండే నాయకులు ఇక్కడ ఉండే నాయకులు. ఓకే. ఇది ప్రజలు గమనించారు. ఏదైతే నిన్ను దేవుడని పొగిడారో, ఎవరైతే నిన్ను అన్నీ నువ్వే, నేను సరస్వం నువ్వే అని చెప్పి నీకు సపోర్ట్ చేశారో అదే పబ్లిక్, అదే కమ్యూనిటీస్ ఈరోజు నిన్ను వదులుకోవడానికి ఈ నియోజకవర్గం ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఓకే. ఒక జనరేషన్ నేను చెబుతా ఉన్నా, కళ్ళు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఈరోజు నీకు ఓటేసే పరిస్థితికి లేరు. అది క్లియర్. కావాలంటే మీరు ఏ సర్వే అయినా చేసుకోండి. ఎవరైతే ఎప్పుడు 40 మామూలు కాంగ్రెస్ భావజాలాలు, ఇందిరాగాంధీ భావజాలాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నిన్ను రిజెక్ట్ చేసే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. తప్పనిసరిగా నేనైతే గర్వంగా చెబుతా ఉన్నా, ఈరోజు కాదు రేపు మీ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దేవుడు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఇంటూరు నాయకుడిగా ఉంటాడు. ఏ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో నాయకుడు ముందు ఉంటాడు. ఈ కందుకూరు నియోజకవర్గాన్ని నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నా, మామూలుగా నాకు పని ఉంటే ఫ్రెండ్ అయితే. మీ దగ్గర ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది, ఎందుకు డెవలప్ కాలేదంటే మాకు కూడా ఉండే నాయకత్వం అటువంటిది. ఒకే పార్టీని ప్రజలు మోసపోయారు నేను నమ్మి. తప్పనిసరిగా సార్ దేవుడు ఆశీర్వదిస్తే 2024 తర్వాత మా నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న యువకుడు ఖాళీగా ఉండకూడదు అనేది కాన్సెప్ట్. డెవలప్మెంట్ సూపర్. ఈ గవర్నమెంట్లో వచ్చే స్కీమ్స్ ఎవరు అడగడం, ఓకే ఇవ్వాలి, సంక్షేమం డెవలప్మెంట్ సంక్షేమం రెండు ప్యారలల్గా నడవాలి. ఎవరైతే డిగ్రీ చదువుకుంటాడో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచొని వాళ్ళు గ్రామంలో 20 నుంచి 25,000 సంపాదించుకుంటే ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. వాడి ఫ్యామిలీ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నా కోరిక రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెబుతాను సార్. దానికి ఏదన్నా ఫీజిబిలిటీ ఉందని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు కూడా తప్పనిసరిగా మా కాడ ఉండే నాలెడ్జి మేము కూడా చేస్తాం, మీకు కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రసాద్ గారు ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీసుకొని పోయే దాంట్లో 24 గంటలు కష్టపడి తీసుకొని పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంటూరు నాగేశ్వర గారు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలామంది నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో, ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రితో ఇంటర్వ్యూలు చేశాను. కానీ ఇట్లాంటి యువత కోసం, నిరుద్యోగంతో బాధపడుతున్న వారి కోసం ఇంత మంచి ఆలోచన చేసిన మీకు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే అందరికీ సహాయం చేస్తాం అది ఇది చెప్తారు, కానీ ఈ సంక్షేమ పథకాలు అనేవి అసలు వాళ్ళకి ఎందుకు? నిజంగా ఇంట్లో ఒక డిగ్రీ చదువుకున్న యువకుడు ఉంటే అతనికి గనక ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించగలిగితే, అది ప్రైవేట్దో కార్పొరేట్దో ప్రభుత్వమో ఏదైనా సరే, అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇంక సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మన జగనన్న చెప్తారు, సీఎం గారు చెప్తారు కదా, ఆలోచించండి నా వల్ల మీకు మంచి జరిగితే అని చెప్పేసి. ఇప్పుడు ఆ మంచి అనేది ఈ సంక్షేమ పథకం కాకుండా ఉద్యోగం అయితే నిజంగా వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకెప్పుడు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారంట, చూసారా? ప్రసాద్ గారు,
ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక 2000 మందో 1500 మందో డిగ్రీ చదువుకొని ఇయర్లీ బయటకు వస్తారు, ఇంజనీరింగ్ ఆ డిగ్రీ ఏదో సమ్. వాళ్ళకి ఇప్పుడు మనం డిగ్రీ చదువుకున్న వాళ్ళు మన దగ్గర ఏమవుతారు, హైదరాబాద్ లేదా బెంగళూరు పోయే కోర్సులు. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఇక్కడ ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అక్కడ మన దగ్గరికి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్లో అయిపోయినాయి, చిన్న చిన్న వర్క్లు, ఆన్లైన్ వర్క్లు, ఈ ర్యాపిడోలు, ఇవన్నీ కాల్ సెంటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత 20,000 25,000 అనేది నథింగ్. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పల్లెటూరులో చదువుకుంటే ఇంగ్లీషు కొంచెం ప్రాబ్లమ్స్, ఈ చిన్న చిన్న లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేస్తూ అదే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక స్కిల్ సెంటర్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం ఏదో అన్న క్యాంటీన్ లాగా భోజనాల వసతులు కల్పిస్తే 3 నెలలు కాబట్టి 6 నెలలు ట్రైన్ అయిన తర్వాత ఏదో కంపెనీ వచ్చి వాళ్ళని కంపల్సరీగా ఖచ్చితంగా. అంటే వీళ్ళకి అటువంటి యువత బాగుపడితే వీళ్ళు ఎక్కడ మనకి అడ్డం తిరుగుతారనే నేచర్తో ఇక్కడ అవకాశాలు. సరే మీ పార్టీ ఉన్నప్పుడు చేయకూడదు అని అనొచ్చు, రేపు క్వశ్చన్ చేయొచ్చు. నేనేమంటానంటే మనం ఒక రోల్ మోడల్గా ముందుకు వచ్చి పనిచేస్తే అవును ఈ నియోజకవర్గ ప్రజలు మనల్ని నిన్ను 4 సార్లు గెలిపించారు. నీ బాధ్యతగా నువ్వేం చేసావు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను అడుగుతున్నా, దానికి సమాధానం నేను అడుగుతున్నా. దానికి సమాధానం నిన్ను 4 సార్లు గెలిపించావు. తీసుకుపోయి ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని 40 కిలోమీటర్లు ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో పడేశారు. ఎందుకు గెలిపారు? నువ్వు మీ ముఖ్యమంత్రితో ఎందుకు ఫైట్ చేయలేకపోయావు? ఇక్కడ ప్రజలకు ఏమో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడింది, అక్కడ పోతే ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. అంటే ఈ ఎన్ని తప్పిదాలు ఒక నాయకుడిలో మంచి మనస్తత్వం లేకపోతే ఈ తప్పిదాలన్నీ జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా రేపు 2024లో ఈ కందుకూరు నియోజక ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తా, ఈ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని చెబుతా, ప్రజలు అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు. పార్టీలకు అతీతంగా నేనేం కోరుకుంటున్నానంటే మీలాంటి మంచి ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి, ప్రజలందరికీ కూడా సేవ చేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉండాలి. అదేవిధంగా మీకు మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ఆదాన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోదరా. మీ ఆదాన్ ప్రేక్షకులకు కూడా ముందుగా అలాగే యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ తరపున మీ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.